ఒక విషయాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. మీ లేఖన బైబిల్ తెరవండి. బైబిల్ తెరిచి మనము 15 అధ్యాయం లూకాసు వార్తలో 15 అధ్యాయం లూకాసు వార్త 8 వచనం 10 వచనాల్లో మనం గమనించినట్టే ఒక స్త్రీకంట 10 నాణాలు ఉన్నాయంట. 10 నాణాల్లో ఒక నాణ్యం పోయింది. 9 నాణ్యాలను అక్కడ పక్కన పెట్టి 10వ నాణ్యం కోసం ఏం చేసిందంట? దీపం వెలిగించింది, ఊడ్చింది. దీపం వెలిగించింది, ఊడ్చింది, అది దొరికే వరకు కదా. వెతికి దొరికినప్పుడు ఆ దొరికిందని ఏం చేస్తుంది? అందరిని పిలిచి సంతోషించదా? అలాగే చదువు కూర్చున్నా. సంతోషించండి, పోగొట్టుకున్న నాణ్యం దొరికిందని చెప్పును కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాప విషయం పరలోకమందు కూడా సంతోషం దూతలు ఎదుట ఆమేన్. ఇక్కడ ఈమె వెతుకుతుంది. ఏం వెతుకుందంటే 9 నాణాలు ఉన్నాయి కదా అని అనుకోకుండా 10వ నాణ్యం కోసం ఏం చేస్తుంది? వెతుకుతుంది. ఈ 10 నాణాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయా అని 10 నాణాలు దేనికి సూచనగా ఉన్నాయని నేను బైబిల్ అంతా కొంచెం ఎక్కువ కాదు కొంత ఎదికాను. దేనికి ఈ నాణ్యములు సాదృశ్యంగా ఉన్నాయి అని చెప్పి నేను లేఖనాలు అన్నీ కూడా నేను చూస్తా కొంచెం ఎక్కువసేపు ఏం కాదు కానీ కొన్ని చూశా. ఈ 10 దేనికి సూచనగా ఉందంటే మీరు వినండి, లేకపోతే రాసుకోండి. చాలా విలువైన మాట. నిర్గమకాండం 34 అధ్యాయం 27-28 వచనాల్లో ఏముందంటే 10 కమాండ్మెంట్స్ అనండి. 10 ఆజ్ఞలకు సూచనగా ఉంది. 10 నాణ్యాలు. రెండవది నిర్గమకాండం 34 అధ్యాయం 27-28 వచనాల్లో ఉంది. రెండో నాణ్యం ఏమిటని నేను గమనిస్తే అంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అవునా? 10 ఆజ్ఞలు అంటే దేవుని వాక్యానికి సూచనగా ఉంది. రెండవదిగా చూస్తే దేవుని క్రియలు, దేవుని కార్యాలకు సూచనగా ఉంది. సంఖ్యాకాండం 14 అధ్యాయం 22వ వచనం నుండి, సంఖ్యాకాండం 14 అధ్యాయం 22వ వచనం నుండి 3 సహవాసానికి సూచన ఉంది. ఎందుకంటే మత్తయి సువార్త 25 అధ్యాయంలో బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కలిసే ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చినాక ఏమైపోయింది? అందరూ బాగానే ఉన్నారు, తెల్లబట్టలు వేసుకున్నారు, అందరు క్రైస్తవులుగానే ఉన్నారు, అందరు నీట్గా ఉన్నారు, అందరు భక్తిపరులుగా ఉన్నారు, అందరు బాప్తిస్మం పొందినలాగానే ఉన్నారు. కానీ ఈ పెండ్లి కుమారుడు వచ్చేవారికి డూప్లికేట్ ఎవరో ఒరిజినల్ ఎవరో. అందుకని 5 ఏమో బుద్ధి కలిగిన వాళ్ళు అంట, 5 ఏమో బుద్ధి లేని వాళ్ళు అంట. విడబడ్డారు బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వారు. అలాగే క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు ఎవరో ఏంటో తెలియని ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? రాకడ త్వరగా ఉంది కనుక. బంగారం ఎప్పుడు తెలుస్తుంది చెప్పినా? శ్రమలలోనే తెలుస్తుంది. ఒరిజినల్ బంగారమా చెప్పండి? డూప్లికేట్ క్రైస్తవులా, ఒరిజినల్ క్రైస్తవులు ఎప్పుడు తెలుస్తుందంటే మనకు వచ్చేటువంటి శోధన సమస్యలను, ఆటంకాలు, అభ్యంతరాలు వీటన్నిటిని మనం జయించేటప్పుడు తెలుస్తుంది అసలు నిజంగా దేవుని బిడ్డవా కాదా. నిజమైన భార్య యొక్క గుణం ఎప్పుడు తెలుస్తుందంటే కరువులో ఉన్నప్పుడు, భర్త సంపాదన లేనప్పుడు నిజమైన భార్య, ఒరిజినల్ భార్య తెలుస్తుందంట అప్పుడు. ఆమె అలాగే దేవుని కొరకు నిందలు, శ్రమలు, హింసలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎన్నో వచ్చినా కానీ ప్రభు నీ కొరకు సావనం చేస్తారు కానీ నిన్ను మాత్రం విడవను. బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అని ఎవరు తీర్మానించుకుంటారో అలాంటి వారి బుద్ధి గల దీపాన్ని వెలిగించుకుంటున్నారు వాళ్ళు. నూనె ఉంది కాబట్టి దీపం వెలుగుతుంది. ఆ నూనె ఏంటో మరి ఆ దీపం ఏంటో మళ్ళీ అది ప్రసంగం అవుతుంది. కనుక ఇక్కడ 10
నాణ్యాలకి 10 అర్థాలు నేను చెప్తున్నా. ఒకటి ఏమన్నాను? దేవుని వాక్యం. ఎక్కడ 10 అనండి, 10 ఆజ్ఞలు దేవుడు మొట్టమొదటగా పలకల మీద రాసి బైబిల్ అక్కడ నుండి వస్తుంది. రెండవది ఏం చెప్పాను? దేవుని కార్యాలు మీ జీవితంలో, మన జీవితంలో జరగాలి. ఇది నా వలన జరిగింది, ఆళ్ళ వలన జరిగింది, ఈయన వలన, ఇది యెహోవా వలన జరిగిన కార్యం. ఇది దేవుని మూలంగా, ఇది దేవుని మూలంగా మా అమ్మాయి డెలివరీ అయింది, దేవుని మూలంగానే నాకు మనవడు పుట్టాడు, దేవుని మూలంగానే వస్తువు కొన్నా, దేవుని మూలంగానే ఇల్లు నాకు దేవుడు, ఇట్లా దేవుని కార్యాలే జరగాలి. అది 10 అని చెప్పుకోవాలి. 3 సహవాసం, ఫెలోషిప్. అందరూ కలిసి మెలిసి ఏం చేయాలి? కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఏమీ రాదు. దేవుని స్తోత్రం. కనుక ఐక్యతగా ఉండాలి. దేవుడైతే ముందే చెప్తున్నాడుగా, ఎక్కడ 2 3 కూడి ఉందరో అంటే ఐక్యతగా ఉంటారో అక్కడ నేను ఉంటా. కనుక సహవాసం అండి ఒక నాణ్యం పేరు. నాలుగవది ఏంటంటే చూడండి, 33వ కీర్తన 33:2-3 వచనాలు ఉంది. 33:2-3 ఉందంటే, దేవుణ్ణి స్తుతించటం అనేది 4వ నాణ్యములాగా ఉంది. ప్రతి క్రైస్తవుడంట దేవుని నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ప్రతి పరిస్థితిలోనంట మనం రాగం తీసి దేవుణ్ణి ఏం చేయాలంటే పాట పాడతాం. ఎంత మొరుటోళ్ళైనా, చదువు లేనోళ్ళైనా, ఎవరైనా సరే సంగీతం నాకు ఇష్టం లేదనే మనిషి అనేవాడు ప్రపంచం ఎవరు. పసిపిల్లలైతేనేమో సంగీతం వినగానే అల్లరి ఆపేస్తారు, వృద్ధులు అయితే ఆ సంగీతం హాయిగా నిద్రపోతారు. అలాగే మన జీవితంలో అయితే సరాసరి సంగీతం లేకపోతే అసలు చెవులో ఆ పువ్వు ఎప్పుడు పెట్టుకుంటానే బతికే ఈ చెప్పక్కర్లేదు. చాలామంది సంగీత పిచ్చోళ్ళు ఉండాలి. కానీ ఆ సంగీతం దేవుని గురించిన సంగీతం అయితే చెప్పండి, దేవుని గురించి సంగీతం అయితే, మధురమైన దేవుని పాటలైతే చెప్పండి అమ్మా, బాగుంటుంది. కొంత దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మనం పాటలు పాడి సంగీతాలు వాయించి ఏం చేయాలంటే, చూడండి ఒక మాట చదువుతామా మనం. ఇక్కడ చూడండి 33వ కీర్తనలో 2-3 వచనాల్లో స్తుతించడం 10 తంతుల స్వరమండలము ఉందా లేదా మాట చూడండి. 10 తంతుల స్వరమండలం అనండి. 10 తంతుల స్వరమండలం. ఇప్పుడు మీ అందరి దగ్గర, మనందరి దగ్గర 10 తంతుల సితారా ఉంది. 10 తంతుల అనండి, 10 తంతుల సితారా. ఏంటంటే ఇదిగో 10 ఏళ్ళే వస్తుందా లేదు సంగీతం? చప్పట్లు కొడితే సంగీతం వస్తుంది. అందరు కలిపి పట్టుకోవాలి. మన చేతిలోనే వాయించం ఉంది, కానీ వాయించం, దాన్ని ఓడం. సర్వజనులారా మీరందరూ ఏం చేయాలి? చప్పట్లు కొట్టి దేవుని గురించి ఆర్భాటం. ఇది ఒక నాణం అండి. ఇది ఒక నాణం. నాకు మ్యూజిక్ రాదండి, డ్రమ్ కొడతాం రాదండి, కంజీరు కొడతాం వద్దు, ముందు చప్పట్లు కొడుతూ వస్తే అన్నీ వస్తాయి. దేవుని స్తోత్రం. తర్వాత 5వదిగా ఏంటంటే ఇంకో నాను, ఎవరినో పరీక్షించినాక నీవు పరీక్షించుకోవాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి. చూడండి, పరీక్షలు గెలవాలి. దానియేలు గ్రంథంలో 1:12 వచనంలో 15 వచనం 16 వచనం అక్కడ వాళ్ళు మాంసం వద్దంటున్నారు. రాజుగారేమో భోజనం చేయాలంటున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళేమో మాకు వద్దు బాబు, మాంసాలు వద్దులే, శాఖాహారాలే పెట్టండి అంటారు. అక్కడున్న ఎందుకు రాజభోజనం వద్దన్నారు, మాంసం వద్దన్నారంటే, రాజుగారు విగ్రహాలకు బలిగా అర్పించినటువంటి ఆ మాంసాలు తీసుకొచ్చి వీళ్ళకి ఆయన తినవాడు ఇలా పెట్టాలి. ఆ విధంగా వీళ్ళని అపరాధులను చేయాలని దేవుని దృష్టిలో పాపులు చేసేసి వీళ్ళను కూడా దేవుని ఉగ్రత గురి చేయాలని రాజుగారు ప్లాన్ వేశాడు. ఆమె హల్లెలూయా. అప్పుడు వీళ్ళు అన్నారు వద్దండి బాబు అన్నారు. అంతేగాని చాలామంది అంటారు అదిగో నీళ్ళు చెట్లకు మేము మాంసం తినలేదు మేము తినమన్నాం. ఒరే బాబు వాళ్ళు ఎందుకు తినలేదంటే విగ్రహారాధన సంబంధించింది
ఆ రాజు పెడతానడుగు వద్దన్నారు. కనుక అప్పుడు ఆ రాజు అన్నాడు, ఇది మీరు తగ్గిపోతారు, మన మాంసం తినకపోతే మోకాలు సిక్కిపోతే బలహీనలు అయిపోతారంటే, లేదు 10 రోజులు అన్నారు. పరీక్ష ఎన్ని రోజులు పరీక్షించాడంట? భోజనము పనిచేస్తుందా లేదా, భోజన బలం వాళ్ళకి సగిద్దా లేదని 10 రోజులు పరీక్షించగానే వాళ్ళ ముఖాలంట మాంసం తినే ముఖాల కంటే వీళ్ళ ముఖాలే ప్రకాశిస్తున్నాయి అంట. ఆ విధంగా దేవుడు వాళ్ళని ఆ విగ్రహాన్ని దోషం తప్పించేశాడు. అంటే పరీక్షించబట్టడానికి కూడా ఎన్ని రోజులంట? 10 రోజులే. ఆమేన్. ఇంకా మీకు కొంచెం అర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథం 2:10 ఏముందంటే, మరి అక్కడే ఉంటుందంటే, అపవాది మనల్ని పరీక్షించడానికంట అపవాది మీలో కొందరిని చెరలో వేయమంటే 10 దినములు మీకు శ్రమ కలుగును. శ్రమలు కూడా కొద్ది రోజులే, అంటే 10 దినములు అంటే కొద్ది రోజులు. ఎప్పుడు శ్రమలు పొందమని కాదు, ఎప్పుడు దరిద్రంగా ఉండమని కాదు, ఎప్పుడు కరువుతో ఉండమని కాదు, ఎప్పుడు ఏడుస్తూ ఉండమని కాదు. కొద్ది రోజులు ఆ ఏడుపు ఏంటో, ఆ బాధ ఏంటో, ఆకలి ఏంటో, కష్టం ఏంటో అన్ని దేవుడు చూపించేసి మళ్ళా దాన్ని దగ్గర రాకుండా చేస్తాడు. మళ్ళీ నువ్వు చూద్దామని దొరకదు. ఆమేన్. మళ్ళా కరువు నీ దగ్గర రానివాడు, ఆ రోగం రానివాడు, ఆ తెగులు రానివాడు, ఆ శ్రమలు నీకు దూరంగా నీ దుఃఖములు దినములు మరిచిపోయేలాగా దేవుడు చేసేస్తాడు. నువ్వు దేవుడి కోసం దుఃఖపడతావు, ఆత్మల కోసం ప్రయాసపడతావు, ప్రభువు దుఃఖం అనిపిస్తావు. అంటే ఆత్మానుసారమైన దుఃఖం అనిపిస్తావు, కానీ శరీర సంబంధమైన దుఃఖం ఉండకూడదు. ఇప్పుడు ఎక్కడ పొరపాటు పడుతున్నారు క్రైస్తవుడు అంటే, ఇప్పుడు దేవుడు ఒకప్పుడు ఏడ్చాం, కష్టాలు బాధలను చూసి ఏడ్చాం. దేవుడు కడుపు నిండా అన్నం ఇచ్చాడు, ఒంటి నిండా బట్టలు ఇచ్చాడు, డబ్బులు అవసరానికి ఇస్తున్నాడు. పోనీ బండిలు దాచుకున్నంత లేకపోయినా, బంగారం కొనలేకపోయినా వాళ్ళు కొన్నా దేవునికే స్తోత్రం, ఒకలంతా ఆశ. దీనితోనే తృప్తి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే, అప్పుడు ఆ కరువులు కష్టాల్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన చేయట్లేదు. అప్పుడున్నటువంటి ఆశతో దేవుని దగ్గర రావట్లేదు. అప్పుడున్న భక్తి, అప్పుడున్న భయం మానేసి ఏం చేస్తానంటే, ఈ వచ్చిన ఈ కొంచెం ఏం చేస్తాను, ఈ సుఖభోగాలని ఏదో అల్పకాలం, ఏదో ఈ కొంచెం అని ఏం చేస్తాడు. దేవుని యందు దైవికమైన రక్షణ దుఃఖం అంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ అన్నంలే ఇతనికి బాధ ఉండి ఏడుస్తున్నాడు, పేదరికం ఉండి ఏడుస్తున్నాడు, రోగం ఉండి ఏడుస్తున్నాడు, శ్రమలుండి ఏడుస్తున్నాడు, ఇల్లు లేక ఏడుస్తున్నాడు, బైక్ లేక ఏడుస్తున్నాడు, కష్టాలతో బాధపడతాడు, పోషణ లేక బాధపడతాడు. కానీ ఈ ఏడుపు నుండి నేను విడిపించాను అనుకో ఈ వ్యక్తిని, నా విషయంలో దుఃఖపడతాడు, నా సేవ, నా రాజ్య వ్యాప్తి కోసం ఏడుస్తాడు, చింత వేదన విచారం అంతా నా కొరగా పెడతాడు. అందుకని ఏం చేస్తాడు దేవుడు, ఈ దరిద్రం నుండి ఏం చేస్తాడు దేవుడు, బయటికి లాక్కొచ్చేస్తాడు. బయటకు లాక్కొచ్చి ఇప్పుడు ఏం చేయాలి, ఇక దేవుడు నాకు బయటకు లాక్కొచ్చేసాడు, ఇక నాకు పేద అన్నీ మర్చిపోయాడని చెప్పి అలా ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు అవి లేవని ఏడ్చావు, ఇప్పుడేమో ప్రభు ఇదిగో నాలాగా ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, నాలాగా ఎంతోమంది నీ ప్రేమ తెలియక, నీ రక్షణ తెలియక, నీ యొక్క మార్గము తెలియక ఎంతోమంది నశించుతున్నారయ్యా. కొంతమంది అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నాయనా, రోగాల పాలైపోయి డబ్బులు లేక, స్వస్థత పొందలేక, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక, మెడిసిన్ పొందలేక, హాస్పిటల్కి వెళ్ళలేక ప్రభా స్వస్థపరుచునైన వాళ్ళని, అదిగో దెయ్యాల చేత రోగాలు ఎంతోమంది పీడించబడతారు కనుక వాళ్ళు విడిపించాయని, ఇలాంటి వాళ్ళ కొరకు రక్షణ, మనుషులందరూ రక్షణ కొరకు ప్రయాసపడతావని అంట. ఆయన పనిలో నువ్వు పాలుభక్తులు అయ్యి ఇంకా జీతం పొందుకుని, ఇంకా ఫలం పొందుకుని, ఇంకా మహాభివృద్ధి పొందాలి తరతరాలు దేవుని రాకడ వరకు అని దేవుడు ఆశ. కానీ క్రైస్తవుడు ఎక్కడ ఆగిపోతున్నాడు చెప్పండి? ఒకప్పుడు అన్నం ఉంటే కూర ఉండేది కాదు, కూర ఉంటే అన్నం ఉండేది కాదు. ఆ అన్నంలో నుండి వచ్చినటువంటి ఆ జావే, అదే జావ చేసుకుని గంగితో బతికిన రోజులు గుర్తు చేసుకుని, అసలు ఓ పాస్ గారు చెప్తాడు, అసలు బియ్యము రైస్ కూడా లేవు. ఊరు వాళ్ళ పిల్లలందరూ కూడా మరి చుట్టుపక్కల వాళ్ళు, ఏంటి వంట చేసుకోలేదు ఏంటి మీరు, పల్లెటూర్లు కదా, ఎవరన్నా పొయ్యాలకపోతే ఏంటి చేసుకోలేదని మళ్ళీ పాస్టర్ గారు
దేవుని సేవకులు అందరికీ చెప్తారు, వీళ్ళేంటి వంట చేసుకోలేదు, మళ్ళీ ఏమైనా వచ్చేసి అయ్యో తింటలేదని అంటారని చెప్పేసి అలా అనుకోవద్దు అని చెప్పి భార్యకి చెప్పి వాస్తవం చెప్పి బయట కట్లు మండించమ్మా, పైన నీళ్ళు పోయి నీళ్ళు కాసి ఏదో వంట చేసినట్టుగా బిల్డప్ ఇవ్వు అలాంటి బాధలు పడ్డానంట దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున పిల్లలు ఆకలితో గిలగలు నడిపి ఇక ఆపలేకపోతానంట, బేవరిని ఏడిచేత్త రెడీ అయిపోతాను, ఏడిచేత్త రెడీ అయిపోతుంటే ఇక అప్పుడు అతను పాస్టర్ గారు మోకాళ్ళు వేసేసి ఇక ఆ పిల్లలు ఏడుపు భరించలేక, అయ్యా ఈ బాధ నేను భరించలేకపోతున్నా అయ్యా, నన్ను నా పిల్లల్ని నేను బాని తీసేసుకో తండ్రి, ఉన్న పాటను నీ దగ్గరికి వచ్చేస్తాం, ఈ ఆకలి వద్దు ప్రభు మేము భరించలేమని ఏడుస్తున్నాడు. పిల్లలేమో ఆకలితో ఏడుస్తున్నారు, భార్య ఏమో అయ్యో ఏమైపోతామో అనేట్లు. ఆశ్చర్యకరంగా ఎవరో ఎప్పుడో అనుకున్నాడంటే దేవుడికి సందా ఇవ్వాలనుకుని రైస్ బ్యాగ్ వేసుకుని కూరగాయలు అన్నీ దినుసులు వేసుకుని ఎక్కడ పాస్టర్ ఇల్లు అంటూ వస్తున్నాడంట. ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడులే. అలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి, అందులో అలాంటి నేను అనుభవించినవి ఉన్నాయి. ఆయన నా గురించి చెప్పట్లేదు. దేవుని స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనల్ని ఎందుకు మిమ్మల్ని కూడా దేవుడు అలా ఎంతమంది లేరు, మీ గురించి నేను చెప్పకూడదు, లేకపోతే నాకు తెలిసిన విశ్వాసం గురించి నేను వాళ్ళు చెప్తే బాగుంటుంది. దేవుని స్తోత్రం. అందుకు నిన్ను విడిపిస్తాడండి. నీకు బండి ఇచ్చింది ఎందుకు? స్కూటరు చర్చికి చక్కగా వెళ్ళాలని. నువ్వేం చేస్తా అమ్మ? మీరంటే మిమ్మల్ని అంటలేదులే, మామూలుగా అడుగుతున్నా. ఆ బైక్ ఇచ్చుకుని ఏం చేస్తావు? చుట్టాల ఇంటికి, స్నేహితులకి, ఫ్రెండ్స్ ఇంటికి, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన మానేసేసి. అందుకని నీకు ఇచ్చింది బైకు. నువ్వు ఆ బైక్ నీతో దేవుని పనిలో దేవుని మార్గంలో నడుపుతున్నావు అనుకో, ఆ బైక్తో పాటు దేవుడు ఏం చేస్తాడు? రాబోయే దినాల్లో కారు ఇస్తాడు. అంటే ఆయన ఇచ్చిన వస్తువుని దేనికి వాడుతున్నావు? దేవుని వాడుతున్నావు. ఆయన ఇచ్చిన అందం, ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన డబ్బు, ఆయన ఇచ్చినటువంటి ఆస్తి, ఆయన ఇచ్చినట్టు గొప్పతనం, పేరు, ప్రతిష్ట దేని కొరకు వాడాలి? అందుకోసం నన్ను దేవుడు ఆశ్రయించాడు. కానీ ఏదో మన ఇష్టం వచ్చినట్టుగా చెలరైపోవటం కాదు. ఆమె మరి కనుక ఈ మళ్ళీ 10 నాణ్యాల్లో త్వర చెప్పారు. మరి ఈ అంశాన్ని పూర్తి చేయలేనేమో భయం ఇస్తుంది. ఒకటి చెప్పండి, 10 నాణ్యాలు మొదటగా దేవుని వాక్యానికి సూచన ఉంది. దేనికి? 10 ఆజ్ఞలు. రెండవదిగా సహవాసము, మరి క్రియలు, ఆయన క్రియలు, కార్యాలు, దేవుని కార్యాలు అనే ఒక నాణ్యం. ఆమేన్. తర్వాత ఏంటంటే సహవాసం అనుకున్నాం కదా, ఇక పరీక్ష అనుకున్నాం కదా. పరీక్షించబడతారు. 10 రోజులు పరీక్షించబడ్డారు దానియేలు, రుజువు అయిపోయింది వాళ్ళు. తర్వాత శ్రమలు కూడా 10 రోజులు, అంటే మితమే. తర్వాత ఉంటుంది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఇంకా చూడండి, ఇక 10వదిగా చెప్తున్నాను. 10వది ఏంటంటే 10వ వంతు. మలాకీ గ్రంథం 3:10. దేవుడు ఏమి ఉన్నాడమ్మా? అది నుండి కూడా 10 భాగము ఇమ్మన్నాడు, ప్రథమ భాగం. ఈ 10 నాణాల్లో ఒకటి పోయింది. ఏనండి? ఏంటి? ఒకటే పోయింది. మరి ఊరుకుందా? మాట్లాడలేదు మమ్మా. ఊరుకుందా? మీ దగ్గర ఒక 10 బంగారు ఇంత ఉంటే చేతితో కూడా పట్టుకోవటానికి కూడా రావు, అందులో ఒకటి జారిందనుకు ఊరుకుంటారు మీరు? మామూలుగా ఉండదు తిప్పల. అది దొరికే వరకు పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు. పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేయండి, బలంగా చేయాలి, అది దొరకాలి. దేవుని స్తోత్రం. మరి ఒక్కటి పోతే ఊరుకోలేదు ఆమె. ఇలా ఈ సమయంలో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, ఈ 10 నాణాల్లో ఒక నాణం పోతే ఆమె ఊరుకోకుండా దీపాన్ని వెలిగించింది. దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగనే. వాక్యం అనేది దీపం ఉందమ్మా. దీపాల్లో కూడా 2-3 రకాల అర్థాలు ఉన్నాయి. ఇంకో దీపం ఏంటంటే, నీ దేహమునకు దీపం నీ కన్నే,
మన దేహానికి దీపం ఏది? అది. తర్వాత ఈ ఒక్కో సమయంలో మనమే మన మన జనాంగానికి, సంఘానికే కానీ మన ఏరియాకే కానీ మనల్నే ఒక దీపంలాగా దేవుడు వాడుకుంటాడు. ఇశ్రాయేలీయులకి దీపంగా దావీదుని వాడుకున్నాడు. అంటే ఆయన లేకపోతే వాళ్ళకి వెలుగు దారి లేదు. యుద్ధాలు చేయాలన్నా, శత్రువులు జయించాలన్నా, రాజ్యం సరిగ్గా జరగాలన్నా అదే. అలాగే ఇంట్లో కూడా మీరు కూడా ఇంటికి దీపము, మీది పూర్తి చేయండి అమ్మ. ఇంటికి దీపము కరెక్టేనా? మీ మాట మీరు చెప్పుకోవటం కూడా నాయన చెప్తున్నారు, ఇదిగో నాకు అని చెప్పినట్టు. మరొకసారి అనండి, ఇంటికి దీపం. మీరు బాగుంటేనే ఇల్లు, మీరు బాగలేదనుకో శాటభారత కొండల కింద మీద పడుతూ ఉంటాయి. అవునా? ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి, ఎక్కడ రోత అక్కడే ఉంటుంది. ఇక ఇల్లు మామూలుగా ఉండదు. అవునా? ఇవన్నీ చెప్తుంటే ఏం నా గురించి ఎట్లా తెలిసి పాస్ కాదు అనుకుంటున్నారా? దేవుని స్తోత్రం. అందుకే ఇంటికి దీపం. దేవునికి మహిమ కలుగుగాక. చెప్పాలి గట్టిగా స్తోత్ర. సరే, ఈ దీపము వెలిగించాలి. ఇల్లు బాగుండాలంటే ఇంటి దీపమైనటువంటి ఇల్లాలు మంచిగా ఉండాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అనండి, మూర్ఖురాలు ఇల్లుని ఓడవెరుకుద్ది. 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఉందన్నమాట. ఏమండి? ఇశ్రాయేలీయుల కంటే మనకు ఒక నాయకుడు ఉంటే ఈ ప్రపంచంలో ఈ ఎలా జయం పొందాలో శత్రువు అయిన సైతాన్ని మీద ఒక నాయకుడు, దైవ సేవకుడు. ఆమె ఎల్లప్పుడూ కూడా మనకు దీపంలాగా ఉండేదేమో దేవుని వాక్యం. ఈ అసలు మెయిన్ దీపం ఎవరంటే, మెయిన్ లైట్ ఎవరంటే, మెయిన్ ఆ అగ్ని ఎవరంటే, వెలుగు ఎవరంటే దేవుడైన యెహోవాయే. మనకు ఆయన నుండే ఈ పాస్ అవుద్ది వెలుగు అంతా. దేవుని స్తోత్రం. సరే, వెలిగిస్తుందండి. కొన్ని ఇప్పుడు ఎందుకు చెప్తాను, దీపం ఏముంది కదా, దీపం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దీపం. ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, ఈ దీపం పనికి వస్తుంది. అవునా? అది కొన్ని సమయాల్లో మన కన్నే ఒక దీపం లాగా మనకు ఉపయోగపడుతుంది. అందుకని కన్నుని ఎలా ఉండాలి? కన్నును శుభ్రంగా ఉంచుకోవాలంటే కాటుకేసి శుభ్రంగా డెకరేట్ చేయమని కాదు అర్థం. నీ కన్ను విషపు చూపులు చూడకూడదు. ఆమేన్. వార చూపులు చూడకూడదు. నీ కన్ను ఇటు అటు చూడకూడదు. తిన్నగా స్ట్రైట్గా చెప్పండి. చూపులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తిన్నాను చూసిన ఏమనుకో చెప్పండి, ఆల్ ది బెస్ట్ ఏమన్నది అంతే తప్ప నాకు లేని చీర నీకెందుకు అన్నట్టుగా పైకి మాత్రం ప్రైజులాడు, లోపలేమో అంతా పాయిజనే. కొంతమంది చాలా చోట్ల నేను చర్చిలో అందరితో సేవకులైనా మేమందరం కూడా ఏం చేస్తామంటే, మా యాజక పరిచర్య ఎలా ఉంటుందంటే అందరిని సమానంగా చూసుకుంటాం. దేవుని స్థానంలో ఉన్నాం కాబట్టి ఎవరితోనైనా ఒకేలా ఉంటుంది. విన్నాము, ఏమి భేదం ఉండదు. అనుకునేవాళ్ళు భేదంతో ఉంటారు. కానీ కొంతమంది చూపులు నీతో ఏం కావు, నీవి చెప్పుకుంటావు, ప్రార్థించుకెళ్ళిపో. ఆమె ఎవరో వస్తే ప్రార్థించుకుంటా ఒక రకంగా చూస్తాం. తప్పది. నీ కన్ను చెడగొట్టుకోమాక, నీ కన్ను పాడు చేసుకోమాక, నీ కన్ను ఏమనాలో అర్థం కావట్లా, రకరకాలుగా నువ్వు కన్నును పాడు చేసుకో. నీ కన్నులను మంచిగా ఉంచుకో, ప్రేమతో నింపుకో. ఎవరిని చూసిన జాలితో ఉండు, ఎవరిని చూసిన దయతో మాట్లాడు. కన్నులతో గర్వంగా చూడమాక, విషపు చూపు చూడమాక, వారవలేని చూపు చూడమాక, కన్నులు పాడు చేసుకోమాక. నీ కన్ను నీకు దీపంలాగా ఉండాలి కానీ నీకు అది
నిన్ను నాశనం చేసేది ఉండకూడదు నీ కన్ను. అందుకని యేసయ్యమన్నాడు, నీ కన్ను ఒకవేళ నీకు ఆటంకంగా అభ్యంతరంగా నీ కన్ను నువ్వు కంట్రోల్లో చేయలేకపోతున్నావా, పొడిచి అవతల పారేయమన్నాడు. ఉందా లేదా? ఉంది. మత్తయి సువార్త 5 మీరు చదువుకోండి, ఆరోగ్యంలో యేసుప్రభువు చెప్పిన మాట. ఒక నీ చెయ్యి ఆటంకం ఉందా, అభ్యంతరం వస్తుందా, యేసే చెయ్యి తీసిపడా. అంటే అర్థం ఏంటంటే నలగొట్టుకోమని అర్థం. ఆమె నలగొట్ట ఉపవాసాలు పెట్టు, నీ కన్ను నీ మాట అంటుంది, నీ చెయ్యని ఉంటుంది, నీ బాడీ మొత్తం అంతా కూడా వినాలంటే ఫాస్టింగ్ ఈజ్ బెస్ట్ మెడిసిన్. ఆమె ఇక నేను ముగించిపోతున్నాను, టైం సరిపోదు. ఏమ్మా ఇక ఏంటంటే దీపం వెలిగించింది. రెండోది ఏం చేసింది ఆమె? నాన్న దొరకాలంటే రెండో పని ఊడ్చిందంట. ఏం చేసింది? ఊడ్చేసింది. ఊడ్చడంలో ఆడవాళ్ళని మించిన వాళ్ళు ఇంకెవరున్నారు చెప్పండి? భర్త మీద కోపం వస్తే ఒకలాగా ఊడుతారు కదా, ఎవరన్నా చూస్తున్నారంటే ఇంకో రకంగా ఊడుస్తారు, తమకు ఇష్టం వచ్చినట్టుగా ఊడ్చాలంటే ఇంకో రకంగా ఊడ్చుకుంటారు. ఒక్కొక్క సమయంలో ఏమవుతుంది చెప్పండి, స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. అవునా కదమ్మా? కదా. కానీ ఎట్ట ఊడ్చిందంట, అది దొరికే వరకు ఊడ్చిందంట. అన్న దొరికే వరకు. ఆమె మరి వాకలు ఊడటం, ఇల్లు ఊడటం అందరికీ తెలుసు, కానీ చర్చి ఊడటం తెలుసు, కానీ అసలైన ఊడిపు ఏంటంటే హృదయంలో ఉంది అసలు మురికి. ఆమె చెప్పండి, హృదయంలో అది దీన్ని ఏం చేయాలి చెప్పండి? ఊడవాలి. ఆ ఊడటానికి ఉపాస కోటాలు. ఆమె ఎంత ఊడితే అంత శుద్ధి. హృదయంలో ఉన్నటువంటి ఎన్నో ఉంటాయి, హృదయంలో ఉన్నవన్నీ బయటికి పంపించేసేయాలి. హృదయాన్ని శుద్ధి చేసేది ఒక దేవుడే. ఒప్పుకుంటే శుద్ధి అతడు. బలవంతం ఎవరిని చేయడు, నన్ను చేయడు, మిమ్మల్ని చేయడు, ప్రపంచంలో ఎవరిని కూడా యేసయ్య బలవంతం చేయడు. మేలు కీడు శ్రమ ఏదైనా మన ముందే పెట్టాడు. యువర్ డిసైడ్. ఇద్దరు యజమానులకు దాసుడు ఉంటావా, నాకు పనికిరావు. వేడిగా ఉంటావా, వేడిగా ఉంటాను, చల్లగా గెట్ అవుట్. నులివెచ్చగా ఉంటే నాకు కుదరదు. ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఇదిగో మీ ఎదుట నేను మరణాన్ని పెడుతున్నా, కీడుని పెడుతున్నా, ఆశీర్వాదం పెడుతున్నాను, సంతోషాన్ని పెడతాను. ఏది కోరుకుంటారు ఇశ్రాయేలులారా అని గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మేలు కోరుకున్నారు, ఆశీర్వాదం కోరుకున్నారు, దేవుని కోరుకున్నారు, ధన్యులు అయిపోయారు. ఎవరైతే ఆ శాపాన్ని కోరుకున్నారో వాళ్ళందరూ అడ్రస్ లేదు, వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ ఊరు లేవు, వాళ్ళ చరిత్రహీనులు అయిపోయారు. కనుక మనం ఈ నాణెములు 10 నాణెములు ఏంటో తెలుసుకున్నాం. అవునా? 10 నాణ్యాలను గట్టిగా పట్టుకుందాం, దేవుని స్తోత్రాలు. లేకపోతే ఎదుక్కుందాం. ఈ 10 అనుభవాలు చెప్పాను కదా ఏంటని. ఈ 10లో ఏది లేకున్నా మనము సంపూర్ణంగా సంతోషంగా ఉండలేము. మన ఇతరులతో కానీ బయట వాళ్ళకని చెప్పుకోవాలన్నా మేము యేసుప్రభువుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం, మా ప్రభు ఇదిగో ఇలాంటి చేసాడని ధైర్యంగా ఉంటుంది, మీకు అతిశయంగా ఉంటుంది. ఈ 10లో ఏదన్నా లేదా? ఏం చెప్పానని మళ్ళీ మీరు అనుకుంటారా? మన అదృష్టం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వచ్చి ఉంది, దేవుని దృష్టిలో మళ్ళా ఎన్నిసార్లు అయినా రాదు. మీరు రాసుకోండి, అన్నీ చెప్పాను, రికార్డు ఉంది. కనుక ఈ 10 నాణ్యంలో ఏ నాణ్యము పోయినా సరే ఎదుకి చక్కగా దానికి ఎలా ఎదకాలో ఎలా పొందాలో కూడా చెప్పాను. ఏం చేయాలి? వెలుగాలి, దీపాన్ని వెలిగించుకో, గ్రహించుకో. ఆమేన్. తర్వాత ఊడ్చేసే మన హృదయాన్ని అలా వెలుగుతో నింపుకుందాం. దేవుని వాక్యం అనే వెలుగును మన హృదయంలోనికి పంపి వాక్య వెలుగుతో హార్ట్లోనికి ఈ వెలుగును పంపి ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన మనకు బాధకరమైన నష్టం తెచ్చి మనకు శాపాన్ని తెచ్చేది ఏదైనా ఉందా గుండెల్లో, ప్రభు నా కూతురు నేను తొలగించని అడిగితే ఆ వెలుగు చూపిస్తే చాలు. ఏదేం చెప్పండి, అది చేసి దాన్ని బయటికి రప్పించడం అంటే ఒప్పుకోసుకోవటం. రప్పించడం అంటే ఎలాగ చెప్పండి? హృదయం చీకటికుందా, ఆటంకుందా, ప్రార్థన చేయనివ్వట్లేదా, ఉపవాసం ఉండవట్లేదా, దేవుడు అంటే ఆశ ధ్యాస కలగనివ్వట్లేదు. అయితే దయ్యం ఏదో చీకటి మబ్బు పట్టేసిందే. దేవుని వెలుగు, దేవుని యొక్క మహిమ నీ గుండెల్లో ప్రవేశించనివ్వకుండా ఇదిగో ఏదో చీకటి అడ్డొచ్చేసింది. దాన్ని యేసు నామములో బయటికి గెంటేసేయి.
ఆమేన్. అప్పుడు నువ్వేం చేస్తావు? నీకు తెలియకుండా నువ్వు హృదయంలో నుండి పొంగి పొర్లిపోతావు ప్రార్థనలో. దేవుని స్తోత్రాలు. ప్రార్థనలు ఎప్పుడైతే పరవశిస్తావో, ప్రార్థనలు ఎప్పుడైతే కట్టలు తెగిపోతావు, నీ నోరు కట్టలు తెగిపోయేంత కన్నీళ్ళతో ప్రార్థన చేస్తావో అబ్బా, ఇక నీ ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? మన ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? కోట్ల రూపాయలు ఇచ్చిన దొరుకుతుంది అంత ఆనందం. అనుభవించి చూడండి. దేవుడు మీ అందరికీ ఆ కోల్పోయిన నాని వెదికిన స్త్రీలాంటి జీవితం మనం కూడా వెదికి పొందుకుందాం. అసలు మనలో ఏం కోల్పోయాం? ఎవరినెవరినో ప్రశ్నించమాకండి, ఏదేదో ఆలోచించమాకండి. అసలు నాలో ఏదో ఉందర కొదవ. ఆ కొదవలేంటో మళ్ళా రేపు చెప్తా. దేవుని స్తోత్రాలు. ఆ కొదవలు ఏమేమి కొదవలు ఉంటే మళ్ళీ ఎట్ట పట్టుకున్నారో అవి రేపు చెప్తా. మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మీ అందరినీ, మనందరినీ, ఈ సందేశం ఉన్న అందరినీ ప్రభువే దీవించి ఆశ్రయించును గాక.